కవిత. ఓకే, ఎస్. ఓకే, మైక్స్ పాస్ చేయండి. అడుగుతున్నారు, ఫస్ట్ మొదలు పెట్టండి. పోవడం కాదు, టీజర్ కి డిస్ట్రిక్ట్ అయింది. దిష్టి పోయింది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వృషకర్మ టీమ్, గుడ్ మార్నింగ్. కానీ బిఫోర్ ఐ కమెంట్స్ మై క్వశ్చనింగ్, ఐ వాంట్ టు టెల్ ద యాంకర్స్ వన్ పాయింట్. మాకు మీడియాని ఇక్కడికి పిలిచినప్పుడు మీడియా అడిగే ప్రశ్నలకి అవకాశం ఇవ్వాలి తప్పితే యాంకర్లే ప్రశ్నలు అడుగుతుంటే ఇంకా మీడియా ప్రశ్నలకు ఏమి ఉండదు ఇక్కడ అవకాశం. కాబట్టి ఐ రిక్వెస్ట్ త్రూ దిస్ డయాస్ that anchors should refrain themselves from questioning, only they must proceed with the organizing the occasion. This is my humble request. It is not a demand at all. And now congratulations. అందరికి ఎందుకు వచ్చారు? It has been Media has like many occasions and all of us, most of రాజేంద్ర కుమార్ గారు, మీ దగ్గర నిధి ఉంటది కదా, నిధి నేను చిన్నపిల్లని ఒకటి అడిగాను. main question like initiate చేయకూడదు. And however the fantastic గా ఉంది glimpse మాత్రం. And really all people said now, that is really looking really above the bar and on a very high level కనిపిస్తుంది. And we really wish, ఎందుకంటే today Telugu cinema is competing with the world cinema, and this also falls in that category, I wish it. And కార్తిక్ డైరెక్టర్ గా ఇప్పుడు వృషాకృతి అని విష్ణు సహస్రంలో ఉన్న మాట మీరు చెప్పారు ఇందాకలా. బట్ వృషకర్మ హాజ్ అనదర్ మీనింగ్ ఆల్సో. కర్ణుడిని కూడా వృషకర్ముడు అంటారు, కర్ణుడిని కూడా. ఈ రెండు క్యారెక్టర్ లో ఒకటి సేవియర్ క్యారెక్టర్ ఒకటి కనిపిస్తున్నది, జనరస్ క్యారెక్టర్ ఇంకోటి కనిపిస్తున్నది. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిపిక్టెడ్ ఫర్ నాగ చైతన్య ఇన్ దిస్ క్యారెక్టర్? ట్రైలర్ లో చెప్తాను. ట్రైలర్ లో చెప్తారు. లైక్ స్పాయిలర్స్ ఇవ్వద్దు అని అంతే. స్పాయిలర్స్ ఏముంది, సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. సినిమా రిలీజ్ అవ్వలేదు కదండి. సినిమా కంప్లీట్ అయింది అంటే ఏం లేదు. అంటే నేను చెప్పాను కదా, సృష్టి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చినాడు వృషకర్మ. సో అంతవరకే నేను చెప్పగలను. ఏం చెప్పినా సినిమా చూసిన తర్వాత ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎలాబరేట్ మోర్ అబౌట్ ఇట్. అంటే బీ గుడ్ డూ గుడ్ కదా ఏ సినిమాలో హీరో అయినా. వాట్ డస్ రియల్లీ నాగ చైతన్య గారు హ్యావ్ ఇన్ దిస్ టు డూ అన్నది పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను నేను. ఎస్ సార్, మీరు చెప్పినట్టే. సో ఇట్స్ లైక్ డూ గుడ్ బీ గుడ్ అన్నారు కదా. సో సేమ్ క్యారెక్టర్. సో ఐ కాంట్ రివీల్ మోర్ దెన్ దట్. అందుకే ఏం చెప్పట్లేదు. ట్రెజర్ హంటర్ ఇన్ దిస్. నాగ చైతన్య గారు, మీరు ఈ సినిమా నా కెరీర్ బెస్ట్ అని ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్. టుమారో యు డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యు విల్ డూ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎస్ అండి, ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒకటి, వృషకర్మ ఒకటి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్. దట్స్ వాట్ ఇట్ ఇస్. కానీ ఈ సినిమా మీకు అంత ఇంప్రెషన్ మైండ్ లో, మంచి హిట్ సినిమాలు చేశారు మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవర్ సిన్స్ యువర్ బిగినింగ్. ఈ సినిమా మీకు ఎందుకు అంత, మీ మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి? కార్తిక్ ఇచ్చిన నరేషన్ అండి. ఆ నరేషన్ తర్వాత దట్ ఈస్ ద ఫీలింగ్ ఐ గాట్. అండ్ సినిమాలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, నా క్యారెక్టర్ ఒక ట్రెజర్ హంటర్ గా, ఇవన్నీ చూస్తే నాకు ఇప్పటి వరకు అన్ని కలిసి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదండి. సో ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫర్ అ విన్నర్. అండ్ ద స్టోరీ ఈజ్, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఇట్ విల్ బి వెరీ ఫ్రెష్. యూ విల్ బి వెరీ షాక్డ్ అండ్ ఎక్సైటెడ్. సో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. నేను ఎప్పుడు గ్లిమ్స్ ఈవెంట్ లో చెప్పలేదండి, ఎప్పుడు బెస్ట్ ఫిల్మ్ అని సో ఫార్. సో అది దాంతో అర్థం చేసుకోండి. హాయ్ నాగ చైతన్య. గ్రేట్. హాయ్ సార్. హాయ్ జీవి గారు. తండేల్ కూడా చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, చాలా పెద్ద క్యాన్వాస్, అండ్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ దట్ ఫిల్మ్. ఈ సినిమా కూడా అదేలాగా, అంటే డిఫరెంట్ జానరా అండ్ ఆల్ దట్, బట్ ఇది కూడా పెద్ద స్పాన్ ఉంది. సో మీ కెరీర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అనుకోవచ్చు. That's a nice way to look at it అండి. డెఫినెట్లీ కెరియర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అని చెప్పుకోవచ్చు. బట్
ఇక్కడ విశ్వకర్మలో ఉన్న ఇదేంటంటే ద విఎఫ్ఎక్స్ అండి. అది నాకు తెలీదు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లో అదంతా ఎలా ఉంటదని. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 70% పైన విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లో తో వర్క్ చేయడం అండ్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ దట్ ద విఎఫ్ఎక్స్ డిమాండ్స్ అండ్ అదే కాకుండా కార్తిక్ ఒక కంప్లీట్లీ న్యూ వరల్డ్ డిజైన్ చేశాడు. మీరు కేవ్ సెట్ కి వచ్చారు, కేవ్ సెట్ కి వచ్చి ఆ సెట్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. అదే కాకుండా నంబర్ ఆఫ్ సెట్స్ ఇలా ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ అ కంప్లీట్ యూనిక్ వరల్డ్ దట్ ఈస్. సో ఇవన్నీ చూస్తే అంటే తండేల్ ఇస్ డెఫినెట్లీ వన్ స్టాండర్డ్. ఐ థింక్ దిస్ విల్ సర్పాస్ దట్ ఫర్ షూర్. రైట్ కార్తిక్, జనరల్ గా గ్లిమ్స్ లో స్టోరీని రివీల్ చేయటం లేదంటే విలన్ క్యారెక్టరైజేషన్ రివీల్ చేయటం ఇంత డీటెయిల్ గా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ షోయింగ్ ఎ సీన్ ఇన్ ద ఫిల్మ్. గ్లిమ్స్ అంటే టక్ టక్ అని ఫాస్ట్ ఫ్రేమ్ లో వెళ్తుంటది. దిస్ వన్ యూ హెల్డ్ ఇట్ అండ్ షోన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఈవిల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్స్ ఏమన్నా అనుకునే లోపల ఇమిడియట్ గా దట్ లాస్ట్ షాట్ వాజ్ లైక్ very heroic, very commercial. So we can expect that kind of blend. Heroism meets content. డెఫినెట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అంటే విలన్ ని చూపించారు, ఒక హ్యూమన్ లాంటి విలన్ ని చూపించారు. సో అతన్ని ఎదుర్కోబోతున్న ఒక హీరో కూడా ఉండాలి కదా. సో అదే గ్లిమ్స్ లో చెప్పడానికి ట్రై చేసామండి. అండ్ ది గ్లిమ్స్ ఇస్ జస్ట్ ఫర్ 2 minutes. యూఆర్ గోయింగ్ టు విట్నెస్ 3 hours ఫిలిం. రైట్. ఇంకోటి గ్రాఫిక్స్ అనేది పెద్ద ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ద ఫిల్మ్. మీరు సెట్ చేసి గ్రాఫిక్స్ ని బ్లెండ్ చేయటం, నేను సెట్ కూడా వచ్చాను. సో ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ గ్రాఫిక్స్ కెన్ బి సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద విజువల్స్ అనేసి. సో గ్రాఫిక్స్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడున్న ఫిల్మ్స్ కి? అంటే ప్రీ విజువలైజేషన్ చేసుకోవాలి. ఇటువంటి ఫిల్మ్స్, ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్స్ విత్ మిథికల్ స్టోరీ లైన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ అట్ గ్రాఫిక్స్ లెవెల్. దానికి మీకున్న ఛాలెంజెస్ ఏమొచ్చాయి, ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే డెఫినెట్ గా మనకి అంటే ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం అండి. మనకి ఇంతకు ముందు అంత అవేర్నెస్ లేదు ఆన్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం. అది పక్కన పెడితే లైక్ మేము ఈ కథ అనుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే వీ హావ్ స్పెంట్ ఎ లాట్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. లాట్ ఆఫ్ సీన్స్ మేము ముందే ప్రీ విజువలైజ్ చేసుకుని సెట్స్ ఎలా వేయాలి అనేది చిన్న మినియేచర్స్ ప్లాన్ చేసుకుని. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. అండ్ టు బి ఫ్రాంక్, కథ చేస్తూ నేను స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఐ ఇన్వాల్వ్డ్ ఎవ్రీ టెక్నీషియన్. ఇప్పుడు నాగేంద్ర గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత సెట్ డిజైన్ ఒకలా చెప్పారు. దట్ సెట్ డిజైన్ హ్యాస్ హెల్ప్ మీ టు డెవలప్ అ స్క్రీన్ ప్లే ఆల్సో. ఇన్ ద సేమ్ వే వెన్ ఐ స్పోక్ టు రాజీవ్, ఆయన ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత సిజీ ఆస్పెక్ట్స్ గురించి, ఇందులో ఉన్న సిజీ ఎలిమెంట్స్ గురించి దెన్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ హిమ్. సో వెన్ ఐ అండర్స్టూడ్ how to achieve those CG elements in the film, then the story got evolved more. I mean, screenplay got evolved more. Alage each and every technician, editor avvachu, music director avvachu, so that's how it got evolved. And so we have done an immense pre-production for this. Almost 1 year pre-production jarigindi. So challenges ante main ga VFX ki biggest challenge ekkada vastadi ante time and we have to give them time. సో అందుకే మేము క్లైమాక్స్ ఎప్పుడో ఫినిష్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దట్ ఆన్ టైమ్ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ అని. బాబు గారు ఇక్కడ టీమ్ మొత్తం మాట్లాడుతూ కూడా లగ్జరీస్ అన్ని కూడా కట్ చేసుకుని మరీ షూట్ చేశామని చెప్పారు. మీకు చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత చెప్పారు? బడ్జెట్ లో అయిందా? మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి? అంటే ఇది కార్తీక్ కథ నరేట్ చేసినప్పుడు 4 hours నరేట్ చేస్తాడండి. నథింగ్ లెస్ దెన్ 4 hours. దాంట్లో మనం చూసుకోవచ్చు ఏది అన్నది. అది కొద్దిగా పెరగచ్చు, కొద్దిగా తగ్గొచ్చు. బట్ నాగేంద్ర గారు కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ కానీ కార్తిక్ కానీ వి డిస్కస్ ఎ లాట్ అండ్ హౌ టు అచీవ్ ది బెస్ట్, ఎలా తెచ్చుకోవాలి ఎఫిషియెంట్ గానీ మేము ఎక్కువ డిస్కస్ చేస్తాం. దానికి అందరూ కోఆపరేట్ చేస్తాం, దాంట్లోనే వెళ్తాం. దాన్ని బట్టి కొద్దిగా పెరుగుతుంది లేకపోతే ఇది అవుతుంది. కానీ నథింగ్ ఇన్ పర్టికులర్ వేస్టేజ్ అనేది ఏది చెప్పలేము. మేము వాట్ ఎవర్ వి స్పెండ్ ఇస్ క్లియర్లీ విజిబుల్ ఆన్ స్క్రీన్. మొత్తం సినిమా చూస్తే కదా అర్థం అవుతారు. ఓకే, కార్తిక్ గారు. అండ్ సారీ సార్, ఆయన నాగేంద్ర గారు లగ్జరీస్ అన్న పదం ఎందుకు వాడారంటే, అంటే రాత్రి పగలు కష్టపడి చేసాం కొన్ని ఎపిసోడ్స్ మేము అచీవ్ చేయడానికి, లేదా కొన్ని సెట్స్ మేము అచీవ్ చేయడానికి రాత్రి పగలు. అంటే లగ్జరీ అంటే ఆయన ఉద్దేశం మేము పడుకోలేదు, పని మీద ఉన్నామని.
మాకు శుభ్రంగా అన్ని లగ్జరీస్ ఉన్నాయండి. మేము కార్ లో వస్తున్నాం, ప్రొడక్షన్ వెహికల్స్ లోనే వెళ్తున్నాం. సో అంటే ఆయన లగ్జరీ అనే పదం ఎందుకు వాడారంటే లైక్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఆయన మెన్షన్ చేశారు, ఈవెన్ చైతు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాం నైట్ షూట్స్ ఎక్కువ పెట్టి అని. సో ఆ లగ్జరీ అనమాట ఆయన చెప్పారు. కార్తిక్ గారు మీరు నైట్ షూట్లకి మీరు ఎప్పుడు చేయరు, అట్లాంటిది నైట్ షూట్లు చేశారని చెప్పారు. ఇందాక మాట్లాడుతూ ఎప్పుడు చేయడం అనేది కాదండి, సినిమాకి అవసరం వస్తే 100% చేస్తాను. మేబీ అప్పుడప్పుడు యాక్షన్ చేసేటప్పుడు ఒక రోజు బ్రేక్ ఇచ్చి చేద్దామని అలా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే. స్పర్శ్ కార్తిక్ గారు సార్, కార్తిక్ గారు ఇటు సార్ ఇక్కడ సార్ సార్ సుకుమార్ రేటింగ్స్ అనేది కేవలం అది బ్యానర్ కోసమే కాదు. సుకుమార్ రేటింగ్స్ అనేది ఇంప్రూవ్మెంట్ లో, స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్ లో, సజెషన్స్ లో, డెవలప్మెంట్ లో కూడా సుకుమార్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీ విరూపాక్ష నుంచి మొదలైంది. ఈ సినిమాలో ఈ కథ చెప్పినప్పుడు కానీ సుకుమార్ మార్క్ నేను ఎక్కడ చూడొచ్చు యాజ్ ఆడియన్స్ గా. అంటే లైక్ ఈ కథ చెప్పినప్పుడు డెఫినెట్ గా సుకుమార్ సార్ ఆబ్వియస్ గా కథ వింటున్నప్పుడే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేస్తారు, ఇది ఇలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది అని. సో అలాగా దేర్ ఆర్ లాట్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్ అండి. సో ఇన్ ఏ వే ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం, గివింగ్ దోస్ ఇన్పుట్స్. సో అలా ఆయన హి హస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ స్క్రీన్ ప్లే అండి, లైక్ ఈ స్టోరీ విషయంలో. స్పర్శ్ वेलकम टू तेलुगु इंडस्ट्री. सो इस मूवी में किरदार निभाने के लिए क्या चीज आपको बहुत अट्रैक्ट किया है और ऐसा चीज क्या है इस किरदार में? सर ज्यादा ना रिवील करते हुए, जब पहली दफा मैं हैदराबाद आया था और फिर मैंने सर से मुलाकात की और जो पहला नरेशन हमारा हुआ था, तो पहले नरेशन में ही कार्तिक सर ने पूरी पिक्चर दिखा दी. एंड द मोमेंट जैसे ही मैंने कदम बाहर रखा उस नरेशन से, मुझे पता था कि ये पिक्चर मुझे कैसे भी करनी है. तो बस वो एक ट्रिगर था, वो जो स्टोरी है जिस तरह की हम बात कर रहे हैं कि इट्स मिस्टिकल स्पेक्टेकुलर, तो एक्चुअली वो स्टोरी ने मुझे बहुत ज्यादा ट्रिगर किया. और जो मेरा कैरेक्टर, जो किरदार है विच इज अ डीमन कैरेक्टर, तो उसकी जो अदाएं हैं, जो उसकी बॉडी लैंग्वेज है, जिस तरह का कैरेक्टर वो है, उस कैरेक्टर ने मुझे अपनी तरफ बहुत प्रभावित किया. तो आई थिंक कोई ऑप्शन ही नहीं बचा था. आई वाज सोल्ड एट द फर्स्ट मीटिंग. मुझे कैसे भी बस इस फिल्म का पार्ट होना था. एंड आई एम रियली फॉर्चुनेट कि ये फिल्म मेरे हाथ लगी. एंड लुकिंग फॉरवर्ड कि मैं यहाँ इस सिनेमा में लंबे समय तक बरकरार हूँ और आपको एंटरटेन करता रहूँ. इस किरदार निभाने के लिए कितना मुश्किल था, क्या होमवर्क किया था? सर एक्चुअली बहुत होमवर्क है, बट अभी शायद हमें उसके बारे में ज्यादा बात नहीं करनी चाहिए, क्योंकि आई डोंट नो कितना रिवील कर सकते हैं इस समय. लेकिन हाँ, काफी बॉडी लैंग्वेज पे हमने काम किया. जैसा कि आप देख सकते हैं टीजर में, ऑल इट्स बेंडिंग, द मोबिलिटी ट्रेनिंग इज देयर. तो काफी मोबिलिटी ट्रेनिंग पे काम किया, काफी एक्सप्रेशंस पे काम किया, बिकॉज इट्स नॉट अ वेरी नॉर्मल ह्यूमन कैरेक्टर. तो जब मैं इस किरदार को पोर्ट्रे कर रहा था, तब मैंने ये बहुत ही ध्यान में रखा. और मेरा और कार्तिक सर का ये बहुत ही कॉन्शियस कॉल था हर टेक से पहले कि किसी भी हालत में ये एक इंसान नहीं लगना चाहिए, और ऑडियंस को हमेशा एक डाउट रहना चाहिए, एक बेनिफिट ऑफ डाउट रहना चाहिए कि एग्जैक्टली ये है क्या. तो वो जो टेक से पहले की प्रेप होती थी, और जो जैसे सर ने कहा कि प्रेप में काफी टाइम दिया, तो रीडिंग्स में, हर मीटिंग में हम इस बारे में बात करते थे कि कैसे इस किरदार को हम, जितने भी किरदार अभी तक आपने देखे हैं बीइंग इन द विलन्स कैटेगरी और इन द डीमंस कैटेगरी, उन सब से इसको डिफरेंट बना सके. तो वही एक काफी टास्क था. एंड आई थिंक, आई होप, फिंगर्स क्रॉस्ड कि हमने वो बहुत ही अच्छे से कर पाए हूँ. చైతన్య గారు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో హాయ్ మచ్. నిషాంత్ గారు. హాయ్ అండి. హలో. గ్లిమ్స్ చాలా బాగుందండి. మీ లుక్ అయితే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇందాక మీరు కెరియర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఈవెన్ ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆన్ దట్ నోట్ ఒక చిన్న క్లారిటీ అడగాలి ఫ్యాన్స్ కి. ఏంటంటే మేజర్ అక్మన్ ఫ్యామిలీ నుంచి కమర్షియల్ సక్సెస్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు సినిమాలు డిఫరెంట్ గా తీస్తారు, పేరు వస్తుంది, అదంతా ఒకటి. కమర్షియల్ గా ఈ సినిమా ఎంతవరకు? ఎందుకంటే ఎవరో ఒక అతను కాన్స్టెంట్ గా 500 అని నడుస్తున్నాడు. సో మీరు కమర్షియల్ సక్సెస్ అంటే ఈక్వలెంట్ టు నంబర్ అంటారు, అంతే కదా మరి. కమర్షియల్ సక్సెస్ అనే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే ప్రస్తుతం. తప్పకుండా అండి. తండేలతో ఒక
మెట్టెక్కాను, డెఫినెట్లీ ఈ సినిమాతో ఐ విల్ గివ్ దట్ కమర్షియల్ సక్సెస్ అండి. ఇట్ విల్ ట్రాన్స్లేట్. సూపర్ సూపర్. Yes. అండ్ మీరు ఫ్యాన్స్ తరపున అడిగారు కదా, సో మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ డెఫినెట్లీ నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ వస్తాయి. మోర్ దెన్ దట్ బికాస్ మీరందరూ ఫ్యాన్స్ కాబట్టి. అండ్ నాగార్జున గారు యూస్ టు చూస్ కంటెంట్, ఒక శివ, ఒక గీతాంజలి, ఒక ఇది అలాగా కంటెంట్ తో ఈసారి కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు. సూపర్ సూపర్. కార్తీక్ అంటే చైతన్య గారు ఇంకొక మాట, జనరల్ గా ఇది సినిమాలో ఫస్ట్ కంటెంట్ కదా, ఫస్ట్ కంటెంట్ యూజువల్లీ అంటూ ఉంటారు ఇండస్ట్రీలో, హీరోస్ చాలా పర్టికులర్ గా ఉంటారు, హీరోల మీద ఓపెన్ చేయాలి, లేకపోతే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ వాళ్ళకు ఉండాలి అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా చాలా మంది హీరోలకి. అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? అలాంటివన్నీ బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది ఫిలిమ్స్ లో. ఈ సినిమా నేను ఒక టోటాలిటీలో చూస్తున్నానండి. ఆ మీటర్స్, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని పక్కన పెట్టి ఒక టోటాలిటీలో చూస్తున్నాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కార్తిక్స్ విజన్. నేను ఆ విజన్ ని పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఆల్ దీస్ క్యాలిక్యులేషన్స్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ విజన్ హీ హ్యాస్ ఫర్ దిస్ ఫిల్మ్, అది నమ్ముతూ వెళ్తే ఖచ్చితంగా అదే సక్సెస్ తీసుకొస్తుందని. సో అండ్ ఐ వాంట్ టు బీ డిఫరెంట్ యాజ్ అ యాక్టర్. ఆ టిపికల్ టెంప్లెట్, ఆ టిపికల్ ఫార్ములాలో పడితే మనమే చూస్తామండి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు, అపార్ట్ ఫ్రమ్ యునో సమ్ ఆఫ్ ది యాక్టర్స్. సో I think we have to, it's our responsibility to do something different, try something different. Alage, you know, generation ni mano excite cheyagaltamu. So that's my ideology. కార్తిక్ గారు సార్, యూజువల్లీ టైటిల్ కింద ఒక క్యాప్షన్ పెడతారు కదా, మీరు మూన్ సింబల్ ఏదో పెట్టి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఒక చిన్న క్రిప్టిక్ మెసేజ్ అండి, సినిమా వరకు రివీల్ చేయదలుచుకోలేదు. లుకింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్, ఇట్స్ క్రిప్టిక్ మెసేజ్ అండి. అజనీష్ గారు, కార్తీక్ గారు అజనీష్ గారు ఒకసారి మైక్ ఎవరు. సో తెలుగులో మంగళవారం చేశారు, ఓదల 2 చేశారు, సేమ్ అదే కైండ్ ఆఫ్ జోనర్ లో ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత కష్టంగా అనిపించింది దీన్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి? కష్టం లేదు సార్, యాక్చువల్లీ ఫస్ట్ నాకు విరూపాక్షం, సో ఈ జానర్ లో I'm very happy, sir, because మళ్ళీ team up చేయడానికి same with the same production, with the same director, it's known people knows me better. So నా దగ్గర నుంచి if I give any new thoughts, acceptance ఉంది. So in that perspective I'm very happy that I can able to do more. I can raise the bar at Virupaksha, Navaram, and then I will have a bigger scope in the film movie to offer to the films. బాబీ గారు, ఈ గ్రాఫిక్స్ ఇన్వాల్వ్ అయిన సినిమాలు ఇటీవల రోజుల్లో కనుక మనం చూసుకుంటే దే సఫర్డ్ టు వెరీ గ్రేట్ ఎక్స్టెంట్. అక్కడెక్కడో మరి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఎక్కడ జరుగుతున్నారో పొరపాటు మీడియాగా మాకైతే తెలియదు కానీ, బట్ అన్ని అయిపోయిన తర్వాత వీఆర్ హియరింగ్ దట్ దే అండర్వెంట్ లాట్ ఆఫ్ డ్యామేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇందాక నాగ చైతన్య గారు ఇందాకలు కానీ కార్తిక్ గారు కానీ చెప్పినట్టుగా మోస్ట్ పార్ట్ ఈస్ డామినేటెడ్ బై గ్రాఫిక్స్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి విత్ రిగార్డ్ టు హ్యాండిలింగ్ గ్రాఫిక్స్ ఇన్ దిస్ ఫిల్మ్? ఇది గ్రాఫిక్స్ సినిమా కాదండి, ఇన్ దిస్ సెన్స్ ఈ సినిమాలో విజువల్స్ డిఫరెన్స్ ఏంటంటే అలా చెప్పలేదండి నేను. వాట్ ఐ మీన్ టు సే ఇస్ గ్రాఫిక్స్ తో ఒక అవుట్లే ఉండి దాంట్లో సినిమా కాదండి. సినిమాలో రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ గ్రాఫిక్స్ వస్తాయి. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సెట్స్, అట్ల మీద గ్రాఫిక్స్ ఆర్ హెల్పింగ్ దట్ సెట్స్ టు నరేట్ కార్తిక్ స్టోరీ. దానివల్ల దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిలిం, నాట్ సెపరేట్ గా స్కేల్ చూపించడం దానికోసం చేయలేదండి. అది లైక్ ఇప్పుడు మీరు ఇందాక బ్యాట్ చూసారు, బ్యాట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్, బట్ అది యానిమల్ గా దాని స్కోప్, దాని స్పేస్ అది చేయడానికి ఉంది అంతే. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా ప్రీ వర్క్ జరిగిందండి. లైక్ ఆల్మోస్ట్ 1 year మొత్తం అన్ని ఎలా చేయాలి, ఒరిజినల్ ఏది పెట్టుకుందాం, ఎలాగా ఎక్కడెక్కడ ఎన్హాన్స్మెంట్ గ్రాఫిక్ లో చేద్దాం, ఒరిజినల్ అండ్ ఇది ఎలా బ్లెండ్ చేద్దాం అని లాట్ ఆఫ్ ప్రీ వర్క్ జరిగింది. అండ్ మీ ప్రీ ప్రొడక్షన్ బాగా జరిగితే గ్రాఫిక్స్ మోస్ట్ గా తయారు అవ్వండి. దట్స్ వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు ఏమంటారంటే చైతన్య గారిని ఒక స్క్రిప్ట్ లాంచ్ చేయడం కష్టం అంటే, చాలా చూజీగా డౌట్స్ ఉంటాయి ప్రతి స్క్రిప్ట్స్ కి అంటుంటారు. అండ్ తండ్రి తర్వాత కూడా మీకు చాలా స్క్రిప్ట్లు ఉన్నారని విన్నాను. సో ఇది పిక్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఉంటుంది యాజ్ యాక్టర్.
అండ్ ఈ క్యారెక్టర్ గానీ స్క్రిప్ట్ గానీ ఎంత చాలా మీకు అనిపించింది? అదే అండి, నేను యాక్చువల్లీ కార్తిక్ ని కలిసే ముందు కూడా ఐ హ్యాడ్ దట్ డ్రీమ్, ఒక లార్జర్ దెన్ లైఫ్ థియేట్రికల్ స్పెక్టికల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లో ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్. అండ్ నా కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఇట్ వాస్ ప్యూర్లీ ద స్క్రిప్ట్, ఇట్ కన్విన్స్ మీ. నేను ఫస్ట్ 2 నరేషన్స్ లోనే నేను కార్తిక్ తో కూర్చొని కన్విన్స్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్, నేను ఈ సినిమాలో ఒక ట్రెజర్ హంటర్ ని, అలాంటి అది ఒక వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. అండ్ అదే కాకుండా ఒక మిథికల్ థ్రిల్లర్, ఒక మిథికల్ లేయర్ ఉంది ఈ సినిమాలో. అండ్ ఇఫ్ ఐ స్పీక్ మోర్ అంటే స్టోరీ కూడా రివీల్ అయిపోద్ది, సో ఐఎమ్ ట్రైంగ్ టు రిస్ట్రిక్ట్. బట్ కార్తిక్ నరేషన్ అండి, కార్తిక్ నరేషన్ కంప్లీట్లీ కన్విన్స్ మీ ఇన్ ద ఒక సెకండ్ నరేషన్ లోనే. నేను డౌట్స్ అడుగుతాను, బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం డౌట్స్ అడిగి నా మైండ్ లో నేను క్లారిటీగా ఉంటేనే నేను 100% ఆ సినిమాకి ఇవ్వగలుగుతాను. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ గుడ్ స్పేస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి,